నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, ఈరోజు మహాశక్తివంతమైన శివరాత్రి అండి. ఈ శివరాత్రి రోజున అందరము కూడా ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా తలంటి స్నానం చేస్తూ ఆ పరమేశ్వర్ని పూజించడానికి ప్రతి ఒక్కళ్ళము కూడా ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎంతోమంది బాగోలేని వాళ్ళు కూడా, అంటే హెల్త్ బాగోలేని వాళ్ళు కూడా వాళ్ళు జాగారాలు ఉండాలని, ఉపవాసాలు ఉండాలని అనుకుంటూ ఉంటారు. కొంతమందికి చేయలేని పరిస్థితి అనేది ఉంటుంది. అలా చేయలేని వాళ్ళు కూడా ఆ పరమేశ్వర్ని తలుచుకొని ఒక చిన్న పరిహారం అండి. ఈరోజు రాత్రి మీరు పడుకునే లోపు మీ గుమ్మం ముందు ఈ ఒక్క వస్తువుని పెట్టి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మీరు ఏదైతే కనుక కోరుకొని ఈ పరిహారాన్ని చేస్తున్నారో, అంటే శివభగవానికి జాగారాలే చేయాలి, పూజలు చేయాలని అనుకుంటున్నారో, అంత మంచి ఫలితాన్ని ఇవ్వగలిగే శక్తివంతమైన పరిహారం అండి ఇది. ఇంకా ఈ పరిహారం ఏంటని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు అంటే 15వ తారీఖు ఆదివారం నాడు మనకి మహాశివరాత్రి రావడం అనేది జరిగిందండి. మనకి ప్రతి నెల కూడా శివరాత్రి వస్తుందండి. కానీ సంవత్సరానికి ఈ మాఘమాసంలో అంటే ఫిబ్రవరి నెలలో వచ్చే ఈ శివరాత్రికి చాలా శక్తి ఎక్కువ అండి. లింగోద్భావం జరిగిన రోజండి. అంటే ఆ మహాశివుడికి లింగోద్భావం జరిగిన రోజునే మన శివరాత్రిగా భావిస్తున్నారు. అలాగా ఆ రోజు చాలామంది అండి పొద్దున్నుంచి కూడా ఉపవాసం ఉంటూ తలంటి స్నానం చేసి ఇంట్లో ఆ పరమేశ్వరుని శివలింగం కనుక ఉంటే, అంటే మన బొటని వేలు సైజు కంటే చిన్నది బొటని వేలు సైజు అయినా సరే ఇంట్లో ఉంటే కనుక ఆయనకి అభిషేకాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా అభిషేకాలు అనేది మన రాత్రిపూట 12 గంటల తర్వాత ఉపవాసం అని అంటే మనం ఎప్పుడైతే 12 గంటలు అంటే 16వ తారీఖు వచ్చేస్తుంది, 12 దాటితే 16 వచ్చేస్తుంది కదా. అలాగా 16వ తారీఖు 12 గంటల నుంచి 3:30 గంటల వరకు కూడా ఎవరైతే జాగారం ఉంటారో వాళ్ళకి నిజంగా ఆ శివుని ఆశీస్సులండి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది దొరుకుతుంది అన్న విషయం అనేది మనందరము కూడా తెలుసుకోగలుగుతున్నాం. అలా ఉండడానికే ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ చాలామంది ఆఫీసులో ఉన్నవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు, ఈరోజు సండే అయినా సరే చాలామంది ఉదయాన్నే లేచి మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళాలి, కుదరదు మాకు చేయలేము అని అనుకున్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉండి మేము పడుకొనే ఉన్నామక్క, మేము లేచి అసలు నిద్రపోకుండా ట్యాబ్లెట్ వేస్తేనే నిద్రపోగలము, లేదంటే ట్యాబ్లెట్ వేయకుండా ఉండలేము, నిద్ర వచ్చేస్తుంది మాకు, మేము జాగారం ఉండలేము, ఆ శివుడు అంటే మాకు చాలా ఇష్టమక్క అని చెప్పి అనేవాళ్ళు కానీ ఎంతోమంది ఉన్నారండి. అలా ఎవరైతే కనుక బాధపడుతూ ఈరోజు చేయలేకపోయాము పూజలు అని అనుకున్న వాళ్ళు ఈరోజు అండి రాత్రి మీరు ఏం చేస్తారనంటే పడుకునే ముందు ఒక చిన్న పరిహారం చేయండి ఫ్రెండ్స్. మీ గుమ్మం ముందు ఏం చేస్తారు అంటే, నిజంగా ఈ పరిహారం కూడా ఎందుకోసం అనేది తెలియచేస్తానండి. నిజంగా ఆ మహాశివుని ఆశీస్సులు మనందరికీ ఎలా దొరకాలని మనందరం ఎదురు చూస్తూ ఉన్నామో, అలాగే ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల మనకందరికీ కూడా కుల దైవం అనేది ఒక దైవం ఉంటుందండి. చాలామందికి అక్క మా కుల దైవం ఎవరో మాకు తెలియదు అంటే వాళ్ళ క్యాస్ట్ని బట్టో లేదంటే వాళ్ళ వంశ పారంపర్యాన్ని బట్టి ఒక కుల దైవం అనేది ఉంటుంది. ఆ దైవం పేరు తెలియని వాళ్ళు ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి ఆ కులదైవం ఆశీస్సులు అనేవి కనుక మనకి దక్కితే ఎంత ప్రయోజనం అనేది ఉంటుందో, అలాగే ఆ కులదైవం ఆశీస్సులతో పాటు ఈరోజు ఈ పరమశివుని ఆశీస్సులు కూడా మనకి దక్కాలి అంటే ఎలాంటి పనులైనా సరే ఆటంకాలు వచ్చి ఆగిపోయిన పనులు ఎన్నో ఉంటాయండి. అవన్నీ కూడా మనకి నివర్తి అవ్వాలి అని అంటే కనుక ఈ ఒక్క పరిహారం ఈరోజు చేయటం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఏం చేస్తారు అని అంటే, మీరు ఒక రాగి చెంబు కానీ, మీ ఇంట్లో అక్క మా ఇంట్లో రాగి చెంబు లేదు, మామూలుగా చిన్న రాగి గ్లాస్ లాంటిది ఏదైనా ఉంది అని అనుకున్న వాళ్ళు ఏదైనా సరే, రాగి చెంబే ఉండాలని ఏమీ లేదండి. మీరు ఇంకేదైనా మామూలుగా ఇంట్లో వాడుతూ ఉంటాం కదా, ఒక మట్టి పాత్ర లాంటిది కానీ ఏదైనా సరే పర్వాలేదు. ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది మీరు రాగి చెంబుతో చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్.
ఇలాంటి రాగి చెంబుని తీసుకోండి. ఆ రాగి చెంబు చక్కగా వాష్ చేసేసి అందులో మీరు సగానికైనా సరే వాటర్ని నింపండి, నీటిని నింపండి. ఎందువల్ల వాటర్ని మనం నింపమంటున్నామంటే నిజంగా శివభగవానుడికి మనం అన్ని రకాలుగా ఒక పన్నీర్తో కానీ చందనంతో కానీ విభూతితో కానీ మనం అభిషేకం చేస్తూ ఉంటాం. అలా చేయలేని వాళ్ళు మంచినీళ్లతో అయినా సరే ఆయనకి అభిషేకం చేసిన లెక్క వస్తుందండి. అలాంటి మంచినీళ్ళని తీసుకొని మీరు ఒక గుప్పెడు కల్లుప్పు అండి, ఒక గుప్పెడు కల్లుప్పు తీసుకోండి. ఈ కల్లుప్పు అనేది నిజంగా మనం ఎన్నో రకాల పరిహారాలు తెలియజేసాము. ఈరోజు ఆదివారం కాబట్టి మహాశివరాత్రి కూడా మనకి ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోవాలి అని చెప్పి కోరుకుంటూ ఆ చెంబులో రాగి చెంబుతో కానీ ఏదైనా చెంబు తీసుకుంటాం కదా, వాటర్ని తీసుకొని అందులో ఈ కల్లుపుని ఒక గుప్పెడు తీసుకొని మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో మీ కష్టాలు బాధలు అన్నీ చెప్పుకోండి, అవన్నీ తీరిపోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఆ కల్లుపుని ఆ చెంబులో వేసేసేయండి. వేసేసి మీ గుమ్మం ముందు పెట్టేసేయండి. మీ సింహద్వారం ఏదైతే ఉందో అది ఆ గుమ్మానికి మీరు బయట పెట్టాలండి. బయట అంటే అక్క మాకు బయట పెడితే ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో, మాకు సేఫ్టీ లేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలా గ్రిల్ గేట్ కానీ ఏదైనా సేఫ్టీగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళు మీరు బయట పెడితే మంచిది. ఎందువల్లనంటే ప్రపంచం యొక్క శక్తి అనేది ఆ వాటర్ మీద పడాలి కాబట్టి మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోయి తెల్లవారేసరికి ఆ కల్లుప్పు అంతా కూడా మనకి కరిగిపోయి ఒక మంచి రిలీఫ్ని ఇస్తుందండి. అందువల్ల మనకి కొంచెం మీరు బయట పెట్టడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇంట్లో పెట్టి మన తలుపులు వేసేస్తే ప్రయోజనం ఉండదు, గుమ్మానికి బయటే పెట్టాలి. అలా పెట్టే విధంగా ఏదైనా ఒక చిన్న పాత్ర మీరు రెడీ చేసుకోండి. అలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మీరు తెల్లవారేసరికి చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక మంచి రిజల్ట్, ఎలాంటి ఆటంకాలున్నా కూడా తొలగిపోయి అనుకున్న అనుకున్న సమయానికి జరగడం అనేది జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత 11 గంటల తర్వాత మీరు ఆ వాటర్ని తీసేసి, అంటే బయట గుమ్మం ముందు పెట్టారు కదా, ఆ వాటర్ని తీసేసి మీరు షింక్లో పారబోసేయండి. చెట్లకి పోయకండి, ఉప్పు నీళ్లు మన చెట్లకి పోయకూడదు కాబట్టి వాటర్ మీ షింక్ కానీ ఎవరైనా తొక్కని ప్లేస్ ఉంటే కనుక పోసేసి మామూలు వాటర్ తిప్పేసేయండి. బయట అక్క మాకు షింకులు లాంటివి లేవు అని అనుకున్న వాళ్ళు మీరు బయట ఏదైనా సరే ఒక మూల పోసేసి ఆ వాటర్ మీద మామూలు వాటర్ కూడా పోసేసి కడిగేసేయండి శుభ్రంగా, ఎవరు తొక్కకుండా ఉండేలాగా చూసుకోండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మీరు ఒక్కసారి ఈరోజు ప్రయత్నించి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.